ఆంధ్రప్రదేశ్ ఎన్నికల వేళ సంచలన వీడియో ఒకటి వెలుగులోకి వచ్చింది. ఇండియా టుడే కాన్క్లేవ్ లో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఇటీవల పాల్గొన్న విషయం మనందరికీ తెలిసిందే. ఇండియా టుడే కాన్క్లేవ్ 2024లో పాల్గొన్న అమిత్ షా చంద్రబాబుపై ఆసక్తికరమైన సంచలన వ్యాఖ్యలు చేశారు. టీడీపీ అధినేత చంద్రబాబుపై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా సంచలన వ్యాఖ్యలు చేయడమే కాదు, అసలు చంద్రబాబు గతంలో ఎందుకు మీరు ఆహ్వానించినప్పుడు ఓకే అన్నారు, మళ్ళీ మధ్యలో ఏమై ఆయన వెళ్ళిపోయారు, మళ్ళీ ఇప్పుడు ఎందుకు కలుసుకున్నారు అని సదర యాంకర్ ప్రశ్నించగా దానికి అదిరిపోయేలా అమిత్ షా సమాధానం చెప్పడం జరిగింది. ప్రధాని మోదీని చంద్రబాబు గతంలో టెర్రరిస్ట్ అన్నారు కదా, అలాంటి వ్యక్తితో మీరు ఎలా పొత్తు పెట్టుకున్నారు అని అమిత్ షా ముందు యాంకర్ ప్రశ్నలు వర్షం కురిపించారు. దీనికి అమిత్ షా గారు జవాబిస్తూ దేశ ప్రధాని నరేంద్ర మోదీని చంద్రబాబు టెర్రరిస్ట్ అని ఎన్డీఏ నుంచి వెళ్ళిపోయిన తర్వాత అన్నారు. మేము ఆయనకు వెళ్ళమని చెప్పలేదు, ఆయనే స్వయంగా వెళ్ళిపోయారు, ఎన్నికల్లో ఓడిపోయారు. ఆ తర్వాత చంద్రబాబుకు బాగా బుద్ధి వచ్చిందని మళ్ళీ మా వద్దకు వచ్చారు అని, తిరిగి ఎన్డీఏలో కలుస్తామన్నారని, దీంతో ఆయన నిర్ణయం మేరకు కలుపుకున్నామంటూ అమిత్ షా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలతో ఇన్ని రోజులుగా బీజేపీయే తమను పిలిచిందని, ఎన్డీఏలో చేరాలని వాళ్లే ఆహ్వానం పంపించారు అంటూ చెబుతున్న తెలుగుదేశం పార్టీ ఎల్లా మూకలకు చెంపపై చెప్పుపై లాగి తీసుకొని కొట్టినట్టయింది. టీడీపీ నేతలు చెప్పిన మాటలు, బీజేపీకి చంద్రబాబు పలు షరతులు పెట్టారని పచ్చ మీడియా చేసిన ప్రచారం అంతా బూటకమని అమిత్ షా వ్యాఖ్యలతో తాటతేలమైంది. ఓటమి భయంతోనే చంద్రబాబు బీజేపీ పెద్దల కాళ్ళు పట్టుకున్నారు అని, ఏకంగా స్వయంగా ఎన్డీఏలో చేర్చుకోవాలని బ్రతిమలాడే పరిస్థితి వచ్చిందని, అంటే వైఎస్ఆర్సీపీ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు తమ సిద్ధాంతాలు పర్ఫెక్ట్గా ఉంటేనే అనుమతిగా ఆయన మద్దతు ఉంటుంది తప్ప ఆయన సిద్ధాంతాలకు వేరే వాళ్ళు పర్ఫెక్ట్గా లేకపోతే ఆ సిద్ధాంతాలను విలువలు మరిచి జగన్ మద్దతు తెలపరు అన్న విషయాన్ని అమిత్ షా క్లియర్గా చెప్పుకొచ్చారు. ఇక్కడ పార్లమెంట్లో పార్టీల పరంగా నిర్ణయాలు ఉండవు, ఆయా పార్టీలకు సొంత అజెండాలు సిద్ధాంతాలు ఉంటాయి, వాటికి తగ్గట్టుగానే అంశాన్ని బట్టి అవి నడుచుకుంటాయని స్పష్టం చేశారు. ఇక్కడ అమిత్ షా చెప్పిన రెండు వ్యాఖ్యల్లో ఒకటి తాటతెల్లమైంది. పదవుల కోసం వెంపర్లాడేది ఒక చంద్రబాబు నాయుడు అయితే, విలువల కోసం నిలబడే వ్యక్తి జగన్ అనేది క్లియర్ కట్గా ఒక్కసారి ఈ వీడియో చూస్తే మీకే అర్థమవుతుంది. అమిత్ షా గారు మొదట చంద్రబాబు గారు అప్పట్లో ఎన్డీఏలో ఉన్నప్పుడు ఒక మాదిరి, ఎన్డీఏ తర్వాత బయటికి పోయి ఓటమి చెంది వీప్ బాగాలు కొట్టుకొని మళ్ళీ మా దగ్గరకు వచ్చాడు అంటే కేవలం రాజకీయాల కోసమే మా దగ్గరకు వస్తాడు పోతాడు అనేది అమిత్ షా క్లారిటీగా చంద్రబాబు గురించి చెప్పుకొచ్చారు. వైఎస్ఆర్సీపీ జగన్మోహన్ రెడ్డి గారి గురించి అమిత్ షా చెప్పిన విషయం ఒక్కటే, సిద్ధాంతాలు అనుగుణంగా సిద్ధాంతాలకు పర్ఫెక్ట్గా ఉంటేనే జగన్ జై కొడతాడు, సిద్ధాంతాలు విలువలు లేని చోట జగన్ ఉండడు అన్న విషయాన్ని క్లియర్గా చెప్పుకొచ్చారు. ఏదేమైనా ఇక్కడ ఒక విలువైన విశ్వసనీయత ఉన్న వ్యక్తి జగన్ అయితే, కేవలం రాజకీయాల కోసం వెంపర్లాడే వ్యక్తి చంద్రబాబు అన్నది అమిత్ షా నోట కూడా రావడం కూడా ఆశ్చర్యం. ఇప్పటిదాకా చెప్పిన ఎల్లో మూకల దాడులు మాటలు ఆగమాగం అంతా ఉట్టదే, అంతా ఫేకే, ఇది వాస్తవం, ఇది అసలు కథ. ఇప్పుడు చెప్పండి రా మిత్రులారా, ఎవరు ఏంటో ఈ వీడియోని అసలు లైక్ కొట్టి షేర్ చేయండి.